అదీనుగాక సర్వగతుడవయ్యు సమదర్శనుడవయ్యు ఒకట విషమ వృత్తి నుండుదు అరయన్ ఇచ్చలేని వారికీవు భక్తులు కోరు తలపులిత్తు కల్పతరువు మాట్కీ. అంతేకాకుండా నీవు అందరిలోనూ ఉంటావు, అందరినీ సమానంగా చూస్తావు. అయినా కొన్ని సందర్భాలలో అసమానమైన వృత్తిలో ఉన్నట్లు కనిపిస్తావు. నీ యందు భక్తి లేని వారికి నీవేమీ ఇవ్వవు. భక్తులు కోరుకున్న కోరికలన్నీ కల్పతరువు వలె తీరుస్తావు. ఎవరి భావనను అనుసరించి అది వారికి తీరుస్తూ ఉంటావు అని విన్నవిస్తున్న ప్రహ్లాదుణ్ణి చూసి భగవంతుడు ఈ విధంగా అన్నాడు. నాయనా ప్రహ్లాదా, సంతోషం. నీవు నీ మనుమును తోడ్కొని సుతలలోకానికి వెళ్ళు. నేను గదాపాణినై రక్షిస్తాను. అక్కడ ఏ దురితములు మీకు కలుగువు అని ఇట్లు నియమించిన పరమేశ్వరునకు నమస్కరించి వలగుని కరకమల పుటఘటిత నిటలతటుండై వీడ్కొని బలిన్ తోడ్కొని సకల సరయూధంబునంతాను ఒక్క మహాబిలద్వారంబు దొచ్చి ప్రహ్లాదుడు సుతలలోకమ్మునకుంజనియే. అంత బ్రహ్మవాదులైన యాజకుల సభా మధ్యంబునన్ కూర్చున్న శుక్రునింజూచి నారాయణుండిట్లనియే అని ఈ ప్రకారంగా ఆజ్ఞాపించిన భగవంతునికి నమస్కరించి ప్రదక్షిణం చేసి కరకమలములు రెండు లలాటమునందు చేర్చి వీడ్కొని బలిని తోడ్కొని పోయాడు ప్రహ్లాదుడు. సకల రాక్షస సమూహమును వెంటబెట్టుకొని ఒక మహాబిలద్వారం గుండా ప్రహ్లాదుడు సుతలలోకానికి వెళ్ళాడు. తరువాత బ్రహ్మవాదులైన ఋత్విక్కుల నడుమ సభామధ్యంలో కూర్చున్న శుక్రునితో నారాయణుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమి కొరతవడియని బలి జన్నంబు విస్తరింపు కడమ విప్రవర్యా విషమమైన కర్మ విసరంబు బ్రాహ్మణ జనులు సూచినంత సమత పొందు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఈ బలిచక్రవర్తి యాగానికి కొరత ఏమీ రాకూడదు. మిగిలిన కార్యాన్ని నీవు నెరవేర్చు. ఎన్ని లోటుపాట్లు జరిగినా మీ వంటి బ్రహ్మవేత్తల వీక్షణ మాత్రమున సమత్వాన్ని పొందుతాయి అని పలికిన వారితో శుక్రుడు ఇలా అన్నాడు. అఖిల కర్మంబులకధినాథుడవు నీవ యజ్ఞేశుడవు నీవు యజ్ఞ పురుష. ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందినా కడన్ ఏల కల్గును ఏ కర్మములకు. ధన దేశ కాలార్హ తంత్రమంత్రంబుల కొరతలు నిన్ను పేర్కొనినా మానున్. అయిన కావింతు నీయానతి భవదాజ్ఞమెలగుట జనులకు మేలు కాదే. ఇంతకంటెను శుభము నాకెసట కలుగున్ అనుచు హరి పంపు శిరమున నావహించి కావ్యుడు అసురేంద్రు జన్నంబు కడమ తీర్చే మునులు విప్రులు సహాయమున చరింప. ఓ యజ్ఞపురుష, అఖిల కర్మలకు నీవే అధినాథుడవు, యజ్ఞేశుడవు నీవే. ప్రత్యక్షంగా నీవు సంతృప్తి చెందితే ఏ కార్యాలకైనా కొరత ఎందుకుంటుంది? నిన్ను ధ్యానం చేస్తే ధనము, దేశము, కాలము, మంత్రతంత్రములు వీటిలో వచ్చే లోటుపాట్లు అన్నీ సర్దుకుంటాయి. నీ ఆనతి ప్రకారమే నడుచుకుంటాను. అలా నడుచుకోవడమే జనులకు మేలు. ఇంతకంటే శుభం నాకు ఎచ్చట కలుగుతుంది అంటూ హరి యొక్క ఆజ్ఞ ప్రకారము శుక్రాచార్యుడు బలిచక్రవర్తి మొదలుపెట్టిన యజ్ఞమును మునులు బ్రాహ్మణులు సహాయం చెయ్యగా పూర్తి చేశాడు.